ఒక కూర మొక్కను కోస్తున్నావు, ఒక కాయగూరను కోస్తున్నావు, ఒక గొర్రెను కోస్తున్నావు, ఒక కోడిని కోస్తున్నావు. ఎందుకో తెలుసా? నిన్ను బ్రతికించటానికి దేవుడు ప్రకృతిలో తన దైవత్వాన్ని పెట్టాడు. తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు. చూడండి, తన రెక్కల కష్టాన్ని హరింపచేస్తున్నాడు మీతో. మీరు బ్రతకాలంటే నాయన అవన్నీ చావాలి కదా. చావద్దా మరి? అవి చావకపోతే నువ్వు చచ్చిపోతావు. వరి కొయ్యవా? కోతలు చెయ్యవా? ధాన్యం ఆడించవా? బియ్యం తెచ్చుకోవా? వండుకొని తినవా? నువ్వు తినాలి. నువ్వు తింటే బ్రతుకుతావు. మరి దేవుడు అవి చచ్చిపోతాను చావని నాయన, అవి చావాలి, మీరు బ్రతకాలి. నిర్గమాకాండ 20:11 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్తాన్ని మీ కొరకు చేశానంటున్నాడు. మీకోసం ఎంత తపన, మీకోసం ఎంత ఆలోచన, మీకోసం ఎంత ఆవేదన. ఇంత గొప్పగా ఆలోచించే తండ్రి మీకున్నాడన్న సంగతి ఈ ప్రపంచ క్రైస్తవులకు తెలుసా?